రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ప్రకటిస్తూనే ఉంటాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటీకరణ చర్యలు వేగం పుంజుకొని తుది దశకు చేరుకుంటున్నాయి. విశాఖ ఉక్కు మెడకి వేలాడుతోన్న ప్రైవేటు కత్తి ఎప్పుడైనా ఊడి నెత్తిన పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా దాదాపుగా ఆశలు వదులుకున్నట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందంటే ఆ సంస్థకు చాలా కాలంగా పర్మనెంట్ సీఎండీ లేరు. ఫినాన్స్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడటం లేదు. కేంద్రంతో ఈ విషయంలో ఎవ్వరూ చర్చలు జరపటం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం మరుగున పడిపోతోంది. కొంతకాలం క్రితం దీనిపై ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రకటనలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. కంపెనీని కాపాడేందుకు చిత్తశుద్ధిని చూపడం లేదని వాపోయారు. తర్వాత రాజకీయాలు మారి ఆయన కూడా మర్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు కూడా విశాఖ ఉక్కు విషయం మాట్లాడటమే మానేశారు. అప్పుడెప్పుడో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి కాపాడతామంటూ హామీ ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టారే తప్ప తర్వాత చేసిందేమీ లేదు. 5 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం అందించిన 11,444 కోట్ల సాయం పీఎఫ్, జీఎస్టీ వంటి బకాయిలకు వాడేశారు. పదవీ విరమణ చేసిన వారికి ఫైనల్ సెటిల్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కంపెనీ దగ్గర డబ్బులు లేవు. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రైవేటీకరణ లేదంటూనే కేంద్రం మాత్రం అటు దిశగా అడుగులు వేస్తోంది. ఆర్ఎంహెచ్ సెంటర్ ప్లాంట్లను మెయింటెనెన్స్ పేరుతో ఇప్పటికే ప్రైవేట్కి ఇచ్చేసింది. 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో 1,500 మందిని ఇంటికి పంపించేసింది. విశాఖ ఉక్కు రోజురోజుకు నష్టాల పాలవుతున్నా కాపాడే ప్రయత్నం చేయటం లేదు. మార్కెట్ ధర కంటే ఎక్కువగా కోక్ను కొనుగోలు చేస్తున్నారు. దీక్షలు చేస్తోన్న కార్మికులను పట్టించుకున్న వాళ్ళు లేరు. పైగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఇంతవరకు ఉపసంహరించుకోలేదు. అలా ఉపసంహరించుకోవాలని ఎన్డీఏలో భాగమైన టీడీపీ, జనసేన కోరటం లేదు. పైగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గతంలో రోజువారీ ప్రకటనలు ఇచ్చేవారు. మరి ప్రైవేటీకరణ నుంచి ఉక్కు కర్మాగారాన్ని మినహాయించి ఆంధ్రుల మనోభావాలను కాపాడేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెబుతూ ఉండేవారు. మరి ఇంతవరకు బకాయిలు ఎందుకు చెల్లించలేదో, ఫుల్ టైం సీఎండీని ఎందుకు పెట్టలేదో మాత్రం ఆయన వివరించటం లేదు. భవిష్యత్తులో మరో భారీ ప్యాకేజ్ ఇస్తామన్నా ఆయన హామీ నెరవేరలేదు. సేల్లో విలీన ప్రతిపాదన కూడా మరుగున పడిపోయింది. మరి కార్మికుల జీవితాలను కాపాడేదెవ్వరో? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.